బాధపడటం అలవాటట. బాధపడుతూ కూడా బైబిల్ చదివేవాడట పునీత పాదువాపురి. బాధ వస్తే చాలు పూజకి రాం, బాధ వస్తే చాలు ఎగ్గొట్టేస్తాం పూజ, అన్నీ చేస్తాం. అదొక్కటే, ఏం స్వామి ఏందమ్మా పూజకి రాలేదంటే నాకు బాగోలో నేను రాలేదంటారు. అన్ని పనులు, ట్యాబ్లెట్ వేసుకొని ఆఫీస్కి వెళ్తారు, ట్యాబ్లెట్ వేసుకొని గుడికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, పొలం పనికి వెళ్తారు. తలనొప్పి వస్తే గుడి అడ్డం వచ్చింది మనకి. అయినా ఎంత భక్తుడో చూడండి, తలనొప్పితో బాధపడుతూ జపమాలు చెప్పేవాడట, ప్రార్థన చేసేవాడట. ఒకరోజట విశ్వాసంతో బైబిల్ చదువుతున్నారట పునీత పాదువాపురి అంతోని వారు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ కూడా పరిశుద్ధ గ్రంథ పారాయణము చేస్తున్నప్పుడు ఒక చిన్న బాబు వచ్చి ఆయన నుదుటి మీద ఈ విధంగా నిమురుతున్నారట. అప్పుడు అంతోని వారు అన్నారట, ఎవరయ్యా మీరు అంటే, నీవు విశ్వసించిన బాలయేసుని నేనే, నా పని నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ తలకు స్వస్థత